మీ దగ్గరికి కృష్ణవేణి గారు క్లోజ్ చేయండి మేడం, టైం అయిపోయింది, ప్లీజ్ 1 minute. చాలా తెలివిగా రాజు గారు కోర్టులు మేనేజ్ చేయడం కష్టం, దర్యాప్తు సంస్థలు మేనేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా డైరెక్ట్ గా చెప్తున్నారు. మరి ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారు కాదండి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి రమేష్ గారు ఆగండి, నేను ఏం చెప్పాను, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, వినండి ఫస్ట్ వినండి మీరు సార్, వినండి ఫస్ట్ మీరు వినండి ఫస్ట్ సార్, వినండి సార్ ఫస్ట్ వినండి మీరు, నేనేం మాట్లాడాను, ఒక్క నిమిషం ఆగండి మీరు సార్, ఒక్క నిమిషం మ్యూట్ చేయండి ఫస్ట్, ఏం మాట్లాడాను నేను సార్, ఒక్క నిమిషం వినండి సార్, మీకేమైనా అర్థమవుతుందా, నేనేమన్నాను, మీకేమైనా అర్థమైందా మీకు, నేనేమంటున్నాను, కోర్టులు మేనేజ్ చేయడం కష్టం, చంద్రబాబు నాయుడు విచారణ సంస్థలు మేనేజ్ చేయగలిగాడు, అందుకని ఈ కేసులు పెట్టారని చెప్పేసి నేను చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు, నేను తెలివిగా చెప్పానంటున్నారు ఎందుకు, ఆ మైండ్ సెట్ నుంచి బయట రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మైండ్ సెట్ తో మీరు ఫిక్స్ అయి రావద్దు. నేనేం చెప్పాను వెనకెళ్ళి చూడండి ఒకసారి, చూడండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తాడని చెప్పానా, మీరు అనేది ఏంటి, కోర్టుల్ని మేనేజ్ చేయడం కష్టం, విచారణ సంస్థలను చంద్రబాబు మేనేజ్ చేసి మా మీద కుసుకొల్పాడు అనే మాట మీరు అన్నారా లేదా, దాన్ని నేను రిపీట్ చేస్తే తెలివిగా మాట్లాడారంటారేంటి. అందుకే ఇలాంటి సమస్యలే, మీకు జరిగినటువంటి వాస్తవాలు మాట్లాడినా కూడా మీరు దాన్ని కనీసం అడ్మిట్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఈ రోజు నష్టాలు వాటిల్లుతా ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పాను నేను, ఆ తెలివిగా మాట్లాడాను అంటారు. ఎందుకు అనవసరంగా కాదు, గుడ్డ కాల్చి మొహాన్ని ఎందుకు వేస్తారు, కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల గురించి చెప్పారు మీరు, చాలా స్పష్టంగా వెబ్సైట్ లో ఉంది, మీకు నోటికి వచ్చినటువంటి లెక్క చెప్పారు. నేను అనిందేంటి న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయడం కష్టం, చంద్రబాబు నాయుడు విచారణ సంస్థల్ని మేనేజ్ చేసి మా మీదకు ఉసుగొల్పాడు అనే పాట నేనంటే, నేను తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నానంటారంటే వెనకెళ్ళి చూడండి ఒకసారి. కాదు పర్లేదంటే మీరు నన్నెందుకు బదనాం చేస్తారండి, నన్నెందుకు బదనాం చేస్తారు సార్ మీరు, అసలు నేను చెప్పిన మాటలు కూడా వక్రీకరిస్తే మీరు లైవ్ లో ఇంకేం చేయాలి, నేను మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వక్రీకరిస్తే, నేను ఆమె మేడం అడిగినటువంటి ప్రశ్న ఏంటి, ఏమంటే ఇలా అంటున్నారు మరి దీనికి ఆన్సర్ ఏంటి అని నేను అడిగితే మీరు నన్ను నేనేదో చేశానని ఎందుకంటారు అసలు. ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి, కృష్ణవేణి గారు 1 minute క్లోజ్ చేయండి మేడం ప్లీజ్. చూడండి వెనకెళ్ళి చూడండి కృష్ణవేణి గారు మాట్లాడండి మేడం.